environment. One of my suggestion is it would nice to have a special period for library, sir. I thank my parents, teachers and my friends. ఏంటి ఎవరు అమ్మ పేరు చెప్పట్లేదు, నాన్న పేరే చెప్తున్నారు? సుజాత సార్. మళ్ళీ అమ్మ పేరు చెప్పలే, అమ్మ వచ్చారా? లేదు సార్, డాడీ వచ్చారు. నాన్నగారు వచ్చారు, అందుకే నాన్నగారు పేరు చెప్పావా? అమ్మ వీ డిడ్ంట్ సెలెక్ట్ యూ. ఇక్కడ మీరు అందరూ మీ ఓన్ మెరిట్ పైన ఉన్నారు, ప్రభుత్వం సెలెక్ట్ చేయాల. సో ఈరోజు మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు పడిన కష్టం, డిసిప్లిన్, ఓరియంటేషన్ ఇస్ వాట్ మేడ్ ఇట్ ఆల్. డెఫినెట్లీ అమ్మ లైబ్రరీస్ పైన చాలా శ్రద్ధ పెట్టాలి. వాస్తవంగా చెప్పాలంటే మన పాఠశాలలో కానివ్వండి, గ్రామాల్లో, మండలం, నియోజకవర్గ స్థాయి లైబ్రరీస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దరిదాపులోకి లేవు. ఇట్స్ మై డిపార్ట్మెంట్. చాలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. ఇప్పుడే లీడర్షిప్ మొత్తం మార్చి రీజనల్ లైబ్రరీస్, స్టేట్ లైబ్రరీ కూడా మన దగ్గర లేదు ఇప్పుడు. వాస్తవంగా బైఫర్కేషన్లో హైదరాబాద్లో ఉండిపోయింది. అమరావతిలో నారాయణ గారితో నేను మాట్లాడాను. ఐ గోయింగ్ టు బిల్డ్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ. దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి లైబ్రరీలు పెట్టి ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి జానర్ ఉండాలి, అక్కడ ఎలాంటి పీరియాడికల్స్ అవైలబుల్ ఉండాలి, దానిపైన వీఆర్ వర్కింగ్ అవుట్ అమ్మా. ఐఎమ్ 100% విత్ యూ. అపార్ట్ ఫ్రమ్ జస్ట్ స్టడీయింగ్ లైబ్రరీ, స్పోర్ట్స్, NCC, యోగా ఈజ్ అ బిగ్ పుష్ నౌ. ప్రధాన మంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు యోగా. వాస్తవంగా మేము అందరం భయపడుతున్నాం, ఎందుకంటే 21 తారీఖు ప్రధానమంత్రి గారు పక్కన మేము అందరం యోగా చేయాలి. అచ్చెన్నాయుడు గారు స్టార్ట్ చేశారు లేదో ప్రాక్టీస్, నేను అది కూడా వెనకాల పడుతున్నా. మీ ఇద్దరు నవ్వుకున్నాం, నిద్రాసనం అవుతే బాగానే ఉంటుంది, అది చేయగలుగుతాం, మిగతాది ఏం చేయలేమని. ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ద ఇంజిన్ దట్ డ్రైవ్స్ us. సో ప్రధాన మంత్రి గారు ఇస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యోగా. సో అన్న నేను జోక్గా ఆడుకుంటూ ఉంటాం క్యాబినెట్లో. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్. సో గోయింగ్ టు బ్రింగ్ దిస్, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అమ్మా. ఇప్పుడు మీరు చూస్తే రాజ్యాంగం అనేది చాలా మందికి అర్థం అవట్లా. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? సో పిల్లల కోసం ప్రత్యేకంగా అమర్చేతర్ కథని కమిషన్ చేసి పిల్లల కోసం రాజ్యాంగం రాస్తున్నాం. చాగంటి కోటేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారు మారల్ వాల్యూస్ కోసం అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన నియమించారు. నిజంగానే ఆయన అభినందించాలి. ఒక్క పర్కు తీసుకోవట్లేదు ఆయన. బట్ ఆయన వీడియోస్ తయారు చేసి మీ రాబోయే బ్యాచెస్కి ఆ పుస్తకాలు ఇస్తున్నాం తను. సో మారల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. చెల్లి చెప్పింది రెస్పెక్టింగ్ ఉమెన్. ప్రాబ్లం ఏంటంటే మహిళల్ని గౌరవించాలనేది మన దగ్గర మొదలవాలి, మన ఇంట్లో మొదలవాలి. నేను గతంలో కూడా చెప్పా, తెలుగు భాషలో కొన్ని కొలెక్యువల్ వర్డ్స్ ఉంటాయి. గాజులు తొడుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దు, చీర కట్టుకునేవా అని. ఐ డిసగ్రీ విత్ దట్. నేను అనేక వేదికలు నేను మాట్లాడేది కరెక్ట్ కాదు, ముందర అది మనం మానేయాలి. సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకి ఫోటోలు ఉంటాయి. గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది. ఎందుకు ఉండాలి అట్లా? ఇప్పుడు నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది. బ్రహ్మని నేను కలిసి అమెరికాలో చదువుకుంటూ కలిసి ఉన్నాం. 50% వర్క్ చేసేవాళ్ళం. 50 ఏం ఫీలింగే లేదు. సో అందుకే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో మార్చా. ఇప్పుడు ఫస్ట్, సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంటి పనులు 50%. ఆడవాళ్ళు 50, మగవాళ్ళు 50 చేయాలి. అంటే మహిళలను గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలనేది ఇంట్లో మొదలవ్వాలి. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి. అది కూడా చాలా సీరియస్గా తీసుకుని మన కరికులంలో ఇన్వైవ్ చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు కూడా అది కరికులంలో ఇన్వైవ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మార్పులు స్టార్ట్ చేసాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో ఐ అగ్రీ విత్ యూ మా. అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీస్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్ మోర్. థ్యాంక్ యూ మా. జై హింద్. క్వశ్చన్ ఉన్నట్టుంది, అడుగుతారా? అడుగుతాను సార్. అడగమ్మా. మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరమ్మా మీ యొక్క ఇన్స్పిరేషన్? ఓహ్ ఎవరు? నా ప్రశ్న నేను చెప్పాల్సిన సమాధానం ఎవరో చెప్పేస్తారు ఇంకా నుంచి. అంటే ఐఎమ్ వెరీ లక్కీ.
నేను ఎప్పుడంటే ఆ జెనెటిక్ జాక్పాట్ కొట్టాను. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ లాంటి తాతగారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఉంటాం నిజంగా నేను అదృష్టం. వాళ్ళ పనితీరు, పని విధానం, సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగానే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే బాబు గారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి. ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులందరికీ కూర్చుని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి, చేయాలని తప్పని ఉంటుంది, మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు, అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీసుకెళ్లారు. దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారి తర్వాత, అంటే పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే టెలికాం రిఫార్మ్స్ కానీ, ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ, రోడ్స్ సంబంధించిన రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కానీ, హెల్త్లో రిఫార్మ్స్ కానీ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు. సో ఐ ట్రూలీ అడ్మైర్ హిమ్. ఇంటర్నేషనల్లీ లీ కువాన్ యూ గారు అందరు చదవాలి. లీ కువాన్ యూ అనే వ్యక్తి మన సింగపూర్కి తొలి ప్రధానమంత్రి, ఫస్ట్ అండ్ కంటిన్యూ అయ్యారైనా. ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక ఫైనాన్షియల్ పవర్ హౌస్గా తయారు చేశారు. అదంతా ఆయన విజన్, ఆయన డైరెక్షన్తో. సో నిజంగానే ఐ హావ్ కమ్ టు రియలీ అడ్మైర్ హిమ్ and appreciate it. So, very long answer for a short question. Sir, I believe this program is useful to